జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు ఖచ్చితంగా ఇది శుభవార్త అయ్యా స్వామి. ఈ కాంగ్రెస్ కూటమిలో తీవ్రమైనటువంటి విభేదాలు అయితే తలెత్తా ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. న్యూస్ మాత్రం సూపరు, డౌటే లే. ఖచ్చితంగా మీ కడుపు నిండిపోతుంది, నాది గ్యారెంటీ. ఇంకా అసలు విషయానికి వస్తా. ఇండి కూటమి అంటే కాంగ్రెస్ కూటమిని ఇండి కూటమి అంటారులే. ఈ ఇండి కూటమిని 2023లో స్టార్ట్ చేశారు. ఇక ఈ ఇండి కూటమికి సారథ్యం వహిస్తుంది ఎవరయ్యా అంటే ఈ కాంగ్రెస్ పార్టీ. రాక్షస సెక్యులర్ పార్టీలన్నీ కలిసి ఈ ఇండి కూటమిని అయితే స్టార్ట్ చేశాయి. మొత్తంగా ఈ ఇండి కూటమిలో 26 సూడో సెక్యులర్ పార్టీలకు సభ్యత్వం ఉండాలి. వాటిలో కీలకమైన మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల కాంగ్రెస్ పార్టీ ఒకటి, ఈ ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి ఈ ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ ఒకటి, స్టాలిన్ ఆధ్వర్యంలోని డిఎంకే పార్టీ ఒకటి, అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్వాదీ పార్టీలు. ఈ 4 చాలా కీలకం అన్నమాట. అయితే ఇప్పుడు ఈ ఇండి కూటమి నుంచి 2 ప్రధాన పార్టీలు బయటకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. వాటిలో కీలకమైనది ఉద్ధవ్ ఠాక్రే యొక్క శివసేన పార్టీ. మీకు అందరికీ తెలుసు, హిందుత్వమే ఎజెండాగా ఈ శివసేన పార్టీను అప్పట్లో బాలాసాహెబ్ ఠాక్రే గారు అయితే స్టార్ట్ చేశారు. తరువాత శివసేన పార్టీ 2 ముక్కలైపోవడం, ఒక ముక్కకు ఏక్నాథ్ షిండే సారథ్యం వహించడం, రెండో ముక్కకు వచ్చేసి ఈ ఉద్ధవ్ ఠాక్రే సారథ్యం వహించడం అయితే మనకందరికీ తెలిసిన విషయమే. అయితే మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ సారథ్యంలోనే ఇండి కూటమి ఘోరంగా పరాజయం పొందింది. ఇక ఈ ఇండి కూటమిలోని పార్టీ అయినటువంటి ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీకు కేవలం 20 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చినాయి. ఈ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఒక సూడో సెక్యులర్గా మారిపోయినాడు. చెప్పాలంటే ఈయన పతనానికి కారణం అదే. దీంతో మహారాష్ట్ర ప్రజలు ఉద్ధవ్ ఠాక్రేకు బాగా పొయ్యి మీద సల కమ్మి పెట్టి కాల్చి వాతలు పెరిగినట్టు చేశారు ఈయనకు బుద్ధి వచ్చేట్టుగా. అయితే ఉద్ధవ్ ఠాక్రే తరపున గెలిచినటువంటి ఈ 20 మంది ఎమ్మెల్యేల్లో 14 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారంట. ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కూటమి నుంచి ఉద్ధవ్ ఠాక్రే బయటకు రావాలని వీళ్ళందరూ కోరుతున్నారు. కాంగ్రెస్ మూలంగానే తమ పార్టీకి సీట్లు తగ్గినాయని, కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ తిరిగి హిందుత్వ రాజకీయాలు చేయాలని ఉద్ధవ్ ఠాక్రే పైన తీవ్ర స్థాయిలో ఒత్తిడి అయితే తీసుకొస్తున్నారంట. దీంతో ఉద్ధవ్ ఠాక్రే కూడా ఇప్పుడు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏ క్షణంలోనైనా కూడా ఉద్ధవ్ ఠాక్రే ఈ కాంగ్రెస్ కూటమి నుంచి బయటకు వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఓకేనా? ఇక ఇండి కూటమిలో మరొక ముఖ్యమైన పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకు అభినవ శూర్పణఖ అయినటువంటి మమతా బెనర్జీ సారథ్యం వహిస్తూ ఉండే సంగతి మనకందరికి కూడా తెలిసిందే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కూడా, కూడా ప్రధాని పదవి పైన ఆశలు ఉన్నాయి. చూడండి, పశ్చిమ బెంగాల్ను ఈవిడ గారి సారథ్యంలో, ఈవిడ నాయకత్వంలో ఈ పార్టీకి నేల నాకిచ్చేసింది. ఇంకా దేశం ఏం పాపం చేసింది? ప్రధానమంత్రి అవ్వాలంట. దేశంలోని జనాలు ఏం పాపం చేసుకున్నారు మరి? అందుకే ఈ ఇండి కూటమికు తాను సారథ్యం వహించాలని చెప్పేసి మమతా బెనర్జీ అయితే కోరుకుంటుంది. అంతే, ఏం చేద్దామని పసిబిడ్డని కూడా చూడకుండా మా రాహుల్ గాంధీని తీసుకుపోయి పక్కన కూర్చొని పెడదామని నీ ప్లానింగా ఏందంటాలే? అసలే 55 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా పెళ్లి కాల పసిబిడ్డ, ఇంకా మెత్తగా ఉన్నాడు పిల్లోడు, యువకుడు, నవ యువకుడు. అటోడిని కనీసం జాలి, దయ, కరుణ ఏమాత్రం కూడా లేకుండా ఆయన గారిని పక్కన పెట్టి ఫిరోజ్ జహంగీర్ గారిని మనవణ్ణి, చీచి నెహ్రూ మనవణ్ణి, అదే ఏం పేరు, చాచు ఏం పేరు, చాచా నెహ్రూ. ఓకే చాచా సారీ ఓకే, చాచా నెహ్రూ మనవణ్ణి పక్కన పెట్టి ఏమిడి పోయి ఇండి కూటమికి సారథ్యం వహించాలని చెప్పి. ఎంత ఘోరం స్వామి ఇది! పాపం కదా, పసిబిడ్డ అయిపోయినా మరి చేయొచ్చా? తప్పు కదా. కనీసం కూటమిలో మీరు కూడా ఒక పార్టీ అయిపోతారే, ఆ మిత్రబంధం ఒకరిన దాన్ని పాటించాల్సిన పనిలే. మరి ఇంత అన్యాయము, ఇంత దారుణము, ఇంత మోసం అయితే ఇంత స్వార్థం ఉంటే ఈ మాదిరిగా. సరే, అయితే ప్రస్తుతం ఈ శీతాకాలపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సంగతి మనకందరికి కూడా తెలిసిందే. ఈ శీతాకాలపు సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఈ ఆదాని ఇష్యూని అయితే తెర మీదకి తీసుకొచ్చి పార్లమెంట్లో రచ్చ వేస్తుంది. ఇక ఈ విషయం పైన మమతా బెనర్జీ స్పందిస్తా, దేశంలో ఒక్క అదానీ సమస్య మాత్రమే లేదు, వాటన్నింటినీ చర్చించకుండా ఒక్క అదానీ ఇష్యూనే కాంగ్రెస్ పట్టుకోవడం దారుణమైన విషయము. ఆ ఒక్క సమస్యనే దేశ సమస్యగా చిత్రీకరించడం సరిగ్గా లేదు. అందుకే చెప్తున్నాం,
ఆదాని ఇష్యూను పక్కన పెట్టి మిగిలిన విషయాలపై కూడా చర్చించాలని మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నామంటూ కాంగ్రెస్ పార్టీకు ఈ మమతా బెనర్జీ అయితే అతిపెద్ద షాక్ అయితే ఒకటి ఇచ్చింది. అంతేకాకుండా బంగ్లాదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా కూడా తాము పూర్తిగా మద్దతునిస్తామని చెప్పేసి ప్రకటించింది. అమ్మా తల్లి, నువ్వు మద్దతునిచ్చినంత పుణ్యము ముందుగా అక్రమంగా ఏది మీ రాష్ట్రంలో వచ్చి ఆడించి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు చెప్పుకొని దేశం అంతా వెళ్దావుతున్నావు చూడు. ముందుగా ఆ పనికి మళ్ళీ సంతనంతా ఆ ఊరకొక్కలు రాకుండా వాళ్ళని కట్టడి చేసాలి నువ్వు ఫస్ట్. నువ్వు కేంద్రం చేసేదానికి నువ్వు సపోర్ట్ చేస్తావో చేయమనేది అది సెకండ్. ముందు వాళ్ళని వచ్చి వాళ్ళని అది కంట్రోల్ చేసాలి నువ్వు ఫస్ట్. దీంతో ఈవిడ గారి మాటలకు ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయినట్టయింది. ఇప్పుడు మమతా బెనర్జీ విషయంలో ఎట్ట స్పందించాలో తెలియక ఈ కాంగ్రెస్ నేతలంతా కూడా సతమతమైపోతున్నారు. అంటే ఆదానికి మమతా బెనర్జీ పరోక్షంగా మద్దతు పలకడంతో ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏం చేయాలో తోచక జుట్టు బీక్కుంటున్నారంట. అది మ్యాటర్. మొత్తానికైతే ఈ కాంగ్రెస్ కూటమిలో ఉండే పార్టీలకు వీళ్ళకే పడుతుంది, కొట్టుకొని చచ్చేట్టుగా ఉన్నారు. పోనీలే, అది కూడా మన మంచికే, మన దేశానికి మంచిగా జరుగుతుంది. దీనివల్ల కూడా ఏం నష్టమేమి లే. వీళ్ళు ఎంత కొట్టుకుంటే మనకు అంత మంచిది. అది మ్యాటర్. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. జై శ్రీరామ్.